అంటే గేమ్ చేంజర్ అనకన్నా గేమ్ ఓవర్ అని పెడితే బాగుండేది ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి అంటే అన్ప్రెడిక్టబుల్ అన్నారు కదా, ప్రెడిక్టబుల్ ఈజీగా సినిమా గెట్ చేయగలుగుతాం, నెక్స్ట్ ఏమైతే గెట్ చేయగలుగుతాం. సినిమాలో మనం చూస్తాం కదా 4 గెటప్లు, ఒకటి పోలీస్ గెటప్, ఇంకోటి మన రాజకీయ గెటప్, ఒక స్టూడెంట్ గెటప్, ఇంకోటి మన రాజకీయ ఉంటాయి కదా ఆ గెటప్. 4 గెటప్ అయినా కదా, కానీ సినిమా 4 గెటప్ లేవు, ఓన్లీ 2 గెటప్లు ఉంటాయి. ఒకటి ఒక క్యారెక్టర్ గెటప్, ఇంకోటి మన రాజకీయ గెటప్. అప్పన్న క్యారెక్టర్ చాలా బాగుంటది. మన అంజలి మ్యామ్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. మన శ్రీకాంత్ కానీ సముద్ర ఖాన్ కానీ, సో వీళ్ళంతా కూడా వాళ్ళ పనిలో వాళ్ళు చేసుకుపోయారు. కానీ సినిమాకు నా మెయిన్ ప్లస్ ఏంటంటే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ చాలా చాలా బీభత్సంగా ఉంటాయి. నిజంగా ఊచ కొత్తగా అనిపిస్తాను. నిజంగా మన త్రిబుల్ ఆర్ తర్వాత ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ అంటే అవునని చెప్పుకోవచ్చు. కానీ సినిమాకున్న మెయిన్ మైనస్ ఏంటంటే నాన్న హైరాణ సాంగ్ తీసుకొని చాలా చాలా బాధపడ్డాం. ఎందుకంటే రామత సాంగ్ కానీ, మన జరగండి సాంగ్ కానీ, మన దపుది సాంగ్, మన ఏదైతే జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశాడో ఆ సాంగ్ చాలా బాగుంది. కానీ నాన్న హైరాణ సాంగ్ తీసిన వల్ల సినిమా చాలా డిసెంట్ ఫీలింగ్ వచ్చాం. ఇంకోటి ఎందుకు అంటే ప్రతి సినిమాలు మనం చూసాం, మన బెంగా టైగర్లో కానీ, మన భరత్ అనే కానీ, అంటే ఒక పార్టీ స్టార్ట్ చేస్తారు, ప్రజల కోసం స్టార్ట్ చేస్తారు. ఆ టైంలో ఒక వెన్నుపోటు ఓడుస్తాడు, వాడు చడిపోతాడు, అటు కోర్టుకు వస్తాడు, వాడిని ప్రతిగా చూసుకుంటారు. రొటీన్ స్టోరీ, కొత్తగా ఏం అనిపించలేదు. నిజంగా చాలా డిసప్పాయింట్ అయినా నేను నిజంగా. అంటే యాజ్ ఏ మెగా ఫ్యాన్ గారే ఏంది మేము ఏదో పుష్పం దాటేస్తాం, మన దంగలు దాటేస్తాం అనుకున్నాం. మేము ఒక్కసారిగా థియేటర్కి ఎంటర్ అయిన తర్వాత నీరస పడిపోయినా. చాలా చాలా బాధపడి నిజంగా. శంకర్ నేను అనుకోలేదు తను అంత ప్రముఖమైన డైరెక్టర్ అయినప్పుడు కూడా గ్లోబల్ స్టార్కి ఇంత స్టోరీ కొత్తగా వేయకపోవడం, దిరాజ్ ఎలా సెలెక్ట్ చేసుకున్నా నాకు అర్థం కావట్లేదు. కానీ ఎటకెళ్ళకి అయితే ఓకే, సినిమా వరకు అయితే ఓకే, కానీ నాకు నేను అనుకున్నంత అయితే రీచ్ కాలేదు. ఇంకొంత తీస్తే బాగుంది ఫీలింగ్ కలిగింది. స్క్రీన్ ప్లే బాగాలేదా? స్క్రీన్ ప్లే సూపర్, స్క్రీన్ ప్లే సూపర్. మన డైరెక్షన్, మన మ్యూజిక్ డైరెక్షన్ చాలా బాగుంటది. మన అన్న ఉన్న ఇంకోటి ఎస్జే సూర్య ఉంటాడు, మెయిన్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. తను మన రామ్ చరణ్ అన్న చాలా బాగా అనిపిస్తుంది. శ్రీకాంత్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. అప్పన ఎప్పుడైతే చనిపోతాడో అప్పుడు సినిమా మొత్తం డల్ అయిపోతామట. ఫస్ట్ వరకు ఓకే, సెకండ్ హాఫ్ అంజల్ మ్యామ్ తో కొద్దిగా ఎమోషన్ సీన్స్ ఓకే, కానీ లాస్ట్ క్లైమాక్స్ మరీ అంత కొత్తగా లేదేమో, మరి ఇంకా అప్డేట్ కాలేదేమో, అవుట్డేటెడ్ గా ఫీల్ వచ్చింది. యాజ్ జెన్యూన్ చెప్తున్నా, ₹1 అమ్ముడు పోలేదు, చాలా జెన్యూన్ చెప్తున్నా. సినిమా అనుకున్న దానికన్నా లేదు. సాంగ్స్ వరకు ఓకే, మన మ్యూజిక్ వరకు ఓకే, అన్న పర్ఫార్మెన్స్ వరకు ఓకే, కానీ డైరెక్షన్ కొత్తగా అనిపించలేదు. ఆ శంకర్ ఒక మార్క్ కనిపించలేదు. టూ ఫ్రాంక్ చెప్పాలంటే పెట్టిన టికెట్ కి రేట్ కి చూసిన సినిమాకి ఏమన్నా వర్తా లేదా నాట్ వర్తా? వర్త్ అంటే మన ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటా కృష్ణ, అది మనకు రీచ్ అవ్వలేదు అనమాట. మనం ఏంటంటే శంకర్ ఒక ప్యాన్ ఇండియా డైరెక్టర్, మన త్రిపుర చూసాము, అది ఆస్కార్కి వెళ్ళింది. సో అంత మించి ఉండాలి కదా స్టోరీ ఏదైనా సరే. సో రాజకీయాల స్టోరీ చాలా వచ్చాయి, భరత్ అనే స్టోరీ కానీ, బెంగల్ టైగర్ స్టోరీ కానీ. అట్లాంటి ఇక్కడ ఒక ముక్క, ఇక్కడ ఒక ముక్క, అక్కడ ఒక ముక్క తీసుకొచ్చి పెట్టినట్లు అనిపించింది. కానీ కొత్తగా ఏం మాడిఫై చేసిన ఫీలింగ్ లేదు. పాపం అబ్బాయి కుమార్ అనే అబ్బాయి 5,000 కోట్లు పడుతున్నాడు. అసలు 1,000 కోట్లు కష్టం అని చెప్పొచ్చు, 5,000 కోట్లు అన్నాడు. ఇక ఆయన చాలా వదిలేద్దాం. కాసేపులో వస్తాడంట, మేము కూడా ఆయన గురించి వెయిట్ చేస్తున్నాం. వచ్చాడు. చెప్పు. హలో, ఇప్పుడు చెప్పు కుమార్, ఎలా అంటే 5,000 ఇప్పుడే గేమ్ చేంజర్ సినిమా చూసి వస్తున్నా. ఇప్పటికే మార్నింగ్ నుంచి 6 షోలు చూసా. నేనే చూసాను డబ్బులతో, నా సొంత డబ్బులతో. నేను టికెట్లు ప్రజలకు ప్రత్యక్షంగా ఎప్పుడు పోయినాయి అని నువ్వు చూడలేదు. నేను సినిమా చూసి వస్తున్నా ఇప్పుడే. ఈ సినిమా నేను చెప్పిన 50,000 కోట్లే కదా, 1,00,000 కోట్లు అని జనాలు పోతున్నారు.